బెంగళూరు నగర శివారులో మే 19న ఒక ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీ తెల్లవారు నిర్వహించారు. నిషేధిత ఉత్ప్రేరకాలు ఉపయోగించారు. వాసు అనే వ్యక్తి బర్త్డే నేపథ్యంలో ప్రముఖులతో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరిలో నటి హేమ కూడా ఉన్నారు. నటి హేమ రేవ్ పార్టీకి హాజరయ్యానని బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. దీంతో మీడియాలో కథనాలొచ్చాయి. అయితే బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేను అని హేమ వీడియో బయట విడుదల చేసింది. నేను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను. బెంగళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లాను అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే, మీరు నమ్మకండి అని హేమ అన్నారు. హేమ అబద్ధం చెప్పారని తేలింది. ఇక కృష్ణవేణి అనే పేరుతో హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. హేమకు రక్త పరీక్షలు చేయగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టుగా రుజువైంది. ఇదే క్రమంలో సీసీబీ పోలీసులు 2 సార్లు ఆమెకు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అనారోగ్య ఇతర కారణాలు చూపుతూ హేమ విచారణకు హాజరు కాలేదు. 3వ నోటీసులు జారీ చేయడంతో నేడు హేమ విచారణలో పాల్గొన్నట్టుగా సమాచారం అందుతోంది. హేమను అదుపులోకి తీసుకున్న సీసీబీ పోలీసులు విచారించారట. ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇక మొత్తంగా రేవ్ పార్టీ కేసులో హేమ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న భావన కలుగుతోంది. హేమ 3 దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నది. లేడీ కమేడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 100 సినిమాలో నటించింది. సయ్యద్ జాఫర్ అహ్మద్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది హేమ. వీరికి ఒక పాప కూడా ఉంది.